టూ శాంపిల్ జెడ్ టెస్ట్. టూ శాంపిల్స్ మనకి డేటాలో ఇచ్చినప్పుడు జెడ్ టెస్ట్ యూస్ చేసుకుంటూ హౌ వి సాల్వ్ దట్ ప్రాబ్లం. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ నౌ. Three conditions are necessary to perform a Z test for the difference between two population means mu1 and mu2. సో మనకి ఇక్కడ ఫస్ట్ ఒక శాంపిల్ తీసుకున్నారు, నెక్స్ట్ కొంతకాలం పోయిన తర్వాత మరో శాంపిల్ తీసుకున్నారు. ఈ రెండు శాంపిల్స్ మధ్య డిఫరెన్స్ ఏదైనా ఉందా, ఫస్ట్ శాంపిల్ కంటే సెకండ్ శాంపిల్ బెటరా కాదా, రెండిట్లో ఏది బెస్ట్ అనే సంగతి నిర్ణయించాలి అంటే మనం టూ శాంపిల్ జెడ్ టెస్ట్ అనేదాన్ని యూజ్ చేస్తాము. ఏమో అర్థమైందా ఎందుకు టూ శాంపిల్ జెడ్ టెస్ట్ యూజ్ చేస్తాం, మనం ఎలాంటి సందర్భాల్లో యూజ్ చేస్తాం చెప్పండి ఎవరైనా. హలో, సో మన దగ్గర టూ పాపులేషన్స్కి సంబంధించి mu1 mu2 అని ఒకటి మీన్స్ ఉంటాయి, మన దగ్గర డేటాలో ఉంటాయి. ఫస్ట్ ఏం చేయాలి అంటే ఈ కాన్సెప్ట్ అప్లై చేయాలి అంటే కొన్ని బేసిక్ రూల్స్ ఏంటి అంటే శాంపిల్ అనేది మస్ట్ బి ర్యాండమ్లీ సెలెక్టెడ్, ర్యాండమ్గా సెలెక్ట్ చేయాలి. అండ్ టూ శాంపిల్స్ ఆర్ ఇండిపెండెంట్. సో ఈ రెండు శాంపిల్స్ ఎలా ఉండాలి, ఇండిపెండెంట్గా ఉండాలి, ఒకదాని మీద డిపెండ్ అవుతూ ఉన్నట్టుగా ఉండకూడదు. ఈచ్ శాంపిల్ మస్ట్ బి అట్లీస్ట్ 30. మీరు బాగా గుర్తుంచుకోండి, ద డిఫరెన్స్ బిట్వీన్ జెడ్ టెస్ట్ అండ్ టీ టెస్ట్ రెండు కూడా టేబుల్లోనే డిఫరెన్స్, ఫార్ములాస్ ఒకేలా ఉంటాయి. ఫార్ములాస్ ఎక్కడ వాడతాం మనం, 30 కంటే తక్కువగా ఉంటే వీ యూజ్ టీ టెస్ట్, అట్లీస్ట్ 30 ఉంటే కనీసం 30 ఉండి 30 కంటే ఎక్కువగా శాంపిల్స్ ఉన్నప్పుడు మనం జెడ్ టెస్ట్ యూజ్ చేస్తాం. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్, మీరు అర్థం చేసుకోవాలి సంగతి. ఓకే, a two sample Z test can be used to test the difference between two population means mu1 and mu2 when a large sample is randomly selected from each populations and the samples are independent. So samples independent గా ఉన్నప్పుడు, లార్జ్ శాంపిల్స్ అవుతున్నప్పుడు అంటే మోర్ దాన్ 30 ఉన్న లార్జ్ శాంపిల్స్ అవుతున్నప్పుడు ఆ టూ శాంపిల్స్ మధ్య డిఫరెన్స్ని మనం అర్థం చేసుకోవడానికి మనం ఈ టూ శాంపిల్ జెడ్ టెస్ట్ అనేదాన్ని యూజ్ చేస్తాము. ఫార్ములా ఏంటంటే అమ్మా జెడ్ ఈజ్ ఈక్వల్ టు x1 బార్ మైనస్ x2 బార్ మైనస్ mu1 మైనస్ mu2 అట్ h0 అన్నమాట. ఇది ఆల్మోస్ట్ ఎప్పుడు mu1 ఇప్పుడు mu2 అనుకో బయలుదేరుతాం ఈ ప్రొసెసర్లో మనం. ఈ సెకండ్ పార్ట్ ఎప్పుడు ఇన్ జనరల్ 0 అవుతూ ఉంటుంది. హోల్ బై సిగ్మా x1 బార్ మైనస్ x2 బార్, డినామినేటర్లో ఉన్న సిగ్మా x1 బార్ మైనస్ x2 బార్ కి ఫార్ములా ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా 1 స్క్వేర్ బై n1 ప్లస్ సిగ్మా 2 స్క్వేర్ బై n2. దిస్ ఈస్ ద ఫార్ములా. మళ్ళా చూడండి, z ఈజ్ ఈక్వల్ టు x1 బార్ మైనస్ x2 బార్ మైనస్ mu1 మైనస్ mu2 హోల్ బై సిగ్మా x1 బార్ మైనస్ x2 బార్, డినామినేటర్లో ఉండే సిగ్మా x1 బార్ మైనస్ x2 బార్ అనే దానికి ఫార్ములా ఏంటంటే sigma x1 bar minus x2 bar is equal to square root of sigma 1 square by n1 plus sigma 2 square by n2. So this is the formula, Z statistic formula for two sample Z test. సో ఇక్కడ శాంపిల్స్ లార్జ్గా ఉన్నప్పుడు మనం ఒకసారి S1 S2 అనే వాటి బదులుగా సిగ్మా 1 సిగ్మా 2 కనబడుతుంది కదా, సిగ్మా 1 సిగ్మా 2 బదులుగా S1 S2 అనే శాంపిల్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు, రీప్లేస్ చేస్తూ ఉంటారు. అది ఒక్కొక్క టెక్స్ట్ బుక్లో ఒక్కొక్క ఫార్ములా కింద యూజ్ చేస్తాడు. సో మీరు ఏదైనా వేరే టెక్స్ట్ బుక్ రిఫర్ చేస్తున్నప్పుడు సిగ్మా 1 బదులు S1 ఉన్నా సిగ్మా 2 బదులు S2 ఉన్నా మీరే కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ప్రొసీజర్ చూడండి. ఫస్ట్ ఏం చేయాలి, ప్రాబ్లం ఇవ్వగానే స్టేట్ ద క్లైమ్ మ్యాథమెటికల్లీ, ఐడెంటిఫై ద నల్ అండ్ ఆల్టర్నేటివ్ హైపోథిసిస్. సింబాలిక్ ఏమనుకుంటాం మనం, H0 అండ్ H1 లేదా H0 అండ్ HA అనుకుంటాం మనం. సో ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే ఎప్పుడు కూడా మనం క్లైమ్ని మ్యాథమెటికల్గా వాడు ఏంటి క్వశ్చన్ అడుగుతున్నాడు అని అర్థం చేసుకుని మ్యాథమెటికల్గా క్లైమ్ మనం అర్థం చేసుకోవాలి. అండ్ నల్ హైపోథిసిస్ అంటే ఏంటి, ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ అంటే ఏంటి అనేవి సెటప్ చేయాలి. స్పెసిఫై ద లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్, డేటాలో ఉంటుంది. వీ హ్యావ్ టు టేక్ దిస్ ఆల్ఫా.
స్కెచ్ ద శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్. బెల్ షేప్లో ఉండే నార్మల్ డిస్ట్రిబ్యూషన్ మనం చెక్ చేసుకుంటాం. అంటే ఆ బెల్ షేప్లో ఉండే నార్మల్ కర్వ్ స్కెచ్ వేలో ఉండే అడ్వాంటేజ్ ఏంటి, మనకి ఇచ్చింది ఏ టైల్ టెస్ట్, 1 టైల్డా 2 టైల్డా లెఫ్ట్ టైల్డా రైట్ టైల్డా అనేది స్పెసిఫై చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. డిటర్మైన్ ద క్రిటికల్ వాల్యూస్. క్రిటికల్ వాల్యూస్ టేబుల్ నుంచి తీసుకుని రాసుకోవాలి. డిటర్మైన్ ద రిజెక్షన్ రీజియన్. రిజెక్షన్ రీజియన్ అంటే ఏంటి, వాడు 5%, 10% రిజెక్షన్ రీజియన్ ఇస్తూ ఉంటాడు. 95% దగ్గర కనుక్కోమన్నాడు అంటే 5% రిజెక్షన్ రీజియన్ అనమాట. 90% సిగ్నిఫికెంట్ లో కనుక్కోండి అన్నాడు అంటే 10% రిజెక్షన్ రీజియన్ అర్థం అన్నమాట. రెండు ఒకదాని కూడా అసోసియేట్ అయి ఉంటాయి. సో మనం రిజెక్షన్ రీజియన్ అంటే ఏంటో రాసుకోవాలి. కొన్నిట్లో రాయరు రిజెక్షన్ రీజియన్ ని, నో ప్రాబ్లం పెట్టాలి. సో మనం ఏం చేయాలి, జెడ్ స్టాటిస్టిక్ యొక్క ఫార్ములాని తీసుకోవాలి. ఏంటి ఆ ఫార్ములా, x1 బార్ మైనస్ x2 బార్ మైనస్ μ1 మైనస్ μ2 బై సిగ్మా x1 బార్ మైనస్ x2 బార్. మళ్ళీ కింద డినామినేటర్ మళ్ళీ ఫార్ములా ఉంది, సిగ్మా x1 బార్ మైనస్ x2 వరకు వేరే ఫార్ములా కూడా ఉంది. సో ఏం చేస్తాం, మనం జెడ్ స్టాటిస్టిక్ ద్వారా కట్టిన ఆన్సర్ని టేబులర్ ద్వారా వచ్చినటువంటి ఆన్సర్ని మనం కంపేర్ చేసుకుంటాం. ఇంటరప్ట్ ద డెసిషన్స్ ఇన్ ద కంటెస్ట్ ఆఫ్ ఒరిజినల్ క్లైమ్. ఒరిజినల్ క్లైమ్ బట్టి మనం దాన్ని యాక్సెప్ట్ చేస్తామా రిజెక్ట్ చేస్తామా అనే సంగతి చెక్ చేసి చెప్తాం అన్నమాట. ఏమో అర్థమైందా అమ్మా, ఇక్కడ దాకా ప్రొసీజర్ అర్థమైందా? హలో. సో ప్రతి టెస్ట్కి కూడా జెడ్ టెస్ట్, టీ టెస్ట్, కై స్క్వేర్ టెస్ట్, ఎఫ్ టెస్ట్ అన్నిటికీ ప్రొసీజర్ అయితే ఒకటే కంప్లీట్గాను. మనకి ఫార్ములా మారుతుంది, ఆ వే జాగ్రత్తగా అర్థం చేసుకుంటే చాలు. సో క్వశ్చన్ చూడండి. ఏ హై స్కూల్ మ్యాథ్స్ టీచర్ claims that students in her class will score higher on the maths portion of the ACT than students in a colleague's maths class. అంటే ఏం చెప్తాడు, ఒక అకాడమిక్ టెస్ట్ ఒకటి ఉంది. ఆ అకాడమిక్ టెస్ట్లో ఒక హై స్కూల్ మ్యాథ్స్ టీచర్ ఏంటి క్లెయిమ్ చేస్తున్నారట, పక్క స్కూల్లో ఉండే వాళ్ళకంటే నాకు స్కూల్లో వాళ్ళు బాగా ఆ ఎగ్జామ్, అకాడమిక్ ఎగ్జామ్ని పక్కగా రాస్తారు అని ఆవిడ క్లెయిమ్ చేసేసుకుంటుంది అనమాట. ద మీన్ ACT మ్యాథ్స్ స్కోర్ ఫర్ 49 స్టూడెంట్స్ ఇన్ హర్ క్లాస్ ఈజ్ 22.1 అండ్ ద స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ 4.8. సో ఆవిడ టీచ్ చేస్తే క్లాస్లో 49 మెంబర్స్ స్టూడెంట్స్కి కనుక మనం లెక్క తీసుకుంటే మీన్ వాల్యూ 22.1 ఉంది, విత్ ఏ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ 4.8. The mean ACT maths score for 44 of the colleagues students is 19.8 and the standard deviation is 5.4. సో వాళ్ళ కొలీగ్స్ కి సంబంధించినటువంటి క్లాస్లో 44 మంది స్టూడెంట్స్కి డేటా తీసుకుంటే 19.8 మీన్ వాల్యూ వస్తూ స్టాండర్డ్ డీవియేషన్ 5.4 వచ్చింది. At alpha equal to 0.10, can the teacher's claim be supported? ఈ టీచర్ చెప్పిన క్లైమ్ అంటే నా క్లాస్కి ఎక్కువ వస్తాయి, నా క్లాస్లో పిల్లలు ఎక్కువ మంది పాస్ అవుతారు అన్నటువంటి క్లైమ్కి సపోర్ట్ చేయొచ్చా మనం? దిస్ ఈజ్ ద క్వశ్చన్. ఏమా సార్ క్వశ్చన్ చదవండి ఎవరన్నా, ప్లీజ్ రీడ్ ద క్వశ్చన్. హలో. సో ఇంకోసారి చదువుతాను, డేటా జాగ్రత్తగా వినండి. A high school maths teacher claims that students in her class will score higher on the maths portion of the ACT than students in a colleague's maths class. సో ఒక హై స్కూల్ మ్యాథ్స్ టీచర్ ఏం చేస్తుంది అనమాట, అకాడమిక్ ఎండ్ టెస్ట్లో వేరే తన కొలీగ్స్ స్కూల్ కంటే తన కాలేజీలో తన స్కూల్లో వాళ్ళ స్కూల్ కంటే ఎక్కువ మంది పాస్ అవుతారు అని క్లెయిమ్ చేసుకుంటుంది. The mean ACT maths score for 49 students in her class is 22.1 and the standard deviation is 4.8. సో ఆవిడకి సంబంధించిన క్లాస్లో 49 స్టూడెంట్స్ని లెక్క తీసుకుంటే వాళ్ళ మీన్ 22.1 అండ్ వాళ్ళ స్టాండర్డ్ డీవియేషన్ 4.8. యు టేక్ ఇట్, దిస్ ఈస్ ద వాల్యూస్ ఫర్ ద ఫస్ట్ శాంపిల్. The mean ACT maths score for 44 of the colleagues students is 19.8 and the standard deviation is 5.4. సో తన కొలీగ్ యొక్క క్లాస్కి సంబంధించినటువంటి ACT మ్యాథ్స్ స్కోర్ ఎలా ఉంది,
44 మెంబర్స్కి కన్సిడర్ చేసినప్పుడు మీన్ వాల్యూ 19.8 వచ్చింది అండ్ స్టాండర్డ్ డీవియేషన్ 5.4 వచ్చింది. యూ కెన్ టేక్ దిస్ యాజ్ ఎ సెకండ్ శాంపిల్. At alpha is equal to 0.10, can the teacher's claim be supported? సో టీచర్ చెప్పిన క్లైమ్ మనం సపోర్ట్ చేయొచ్చా? ఏమా క్వశ్చన్ అర్థమైందా? హలో 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 ఓకే, వి మూవ్ ఫర్దర్. మనం హెచ్ నాట్ ఎలా తీసుకుంటున్నాం? μ1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు μ2 అంటే μ1 లెస్ దాన్ μ2గా ఉంటుంది. μ1 అంటే మన ఫస్ట్ క్యాండిడేట్కి సంబంధించి క్లైమ్ ఎవరైతే చెప్తున్నారో వాళ్ళకి సంబంధించి μ1 అనుకోండి. μ2 అంటే ఏమవుతుంది? కొలీగ్కి సంబంధించినటువంటి క్లాస్కి సంబంధించి అవుతుంది. ఈ రెండు మీన్స్ కంపేర్ చేయాలి ఇప్పుడు మనం. సో μ1 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు μ2గా నల్ హైపోథసిస్ తీసుకున్నాం. ఆల్టర్నేటివ్ హైపోథసిస్ HA ఈజ్ ఈక్వల్ టు μ1 ఈజ్ గ్రేటర్ దాన్ μ2. సో ఇన్ జనరల్ ఎప్పుడు కూడా మనం క్లైమ్ని ఆల్టర్నేటివ్గా తీసుకునే ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే ఆల్టర్నేటివ్ హైపోథసిస్ బట్టే మనకి ఏం జరుగుతుంది? రైట్ టైల్ టెస్టా, లెఫ్ట్ టైల్ టెస్టా, టూ టైల్ టెస్టా అనేది డిసైడ్ చేసుకుంటాం. ఆల్టర్నేటివ్ హైపోథసిస్లో గ్రేటర్ దాన్ ఉంటే రైట్ టైల్ టెస్ట్, ఆల్టర్నేటివ్ హైపోథసిస్లో లెస్ దాన్ సింబల్ ఉంటే లెఫ్ట్ టైల్ టెస్ట్, ఆల్టర్నేటివ్ హైపోథసిస్లో నాట్ ఈక్వల్ టు అనే సింబల్ ఉంటే టూ టైల్ టెస్ట్. సో రైట్ టైల్డా, లెఫ్ట్ టైల్డా, టూ టైల్డా అని డిసైడ్ చేయడం అనేది మనం ఆల్టర్నేటివ్ టెస్ట్ పెట్టి చేస్తున్నాము. సో క్లైమ్ అనేది ఇక్కడ మనం ఆల్టర్నేటివ్ దాంట్లో ఉండేటట్టుగా తీసుకుంటున్నాము. సో నౌ 10% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ 0.10. ఎప్పుడైతే ఆల్టర్నేటివ్ గ్రేటర్ దాన్ సింబల్ కనబడుతుందో మనకి దిస్ ఈజ్ ఎ రైట్ టైల్ టెస్ట్. సో మనం ఒక గ్రాఫ్ గీసాము అంటే గ్రాఫ్కి సంబంధించి మనం గ్రాఫ్ తీసుకుంటే గ్రాఫ్కి సంబంధించి రైట్ టైల్ టెస్ట్ ఇది. సో ఆల్ఫా ఎంత ఇచ్చాడు? 0.10. సో 0.10 అనేది మనకి లెవెల్ ఆఫ్ అయితే సిగ్నిఫికెన్స్ అంటే రిజెక్షన్ అనమాట. మనం 0.1 రిజెక్షన్ ఏరియా కింద తీసుకుంటున్నాం, మిగిలినంతా యాక్సెప్టెన్స్ ఏరియా కింద తీసుకుంటున్నాం. అండర్ 0.10 లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఫర్ రైట్ టైల్ టెస్ట్ the Z tabular value is 1.28. So this is the tabular value we take from the table. Next, so H0 is μ1 less than or equal to μ2. Alternative H1 is equal to μ1 greater than μ2, that is the claim. And here Z0 value is 1.28. So ముందు డినామినేటర్లో మనకి ఒరిజినల్ ఫార్ములా ఏముంది? Z ఈజ్ ఈక్వల్ టు x1 బార్ మైనస్ x2 బార్ మైనస్ μ1 మైనస్ μ2 బై సిగ్మా x1 బార్ మైనస్ x2 బార్ ఇస్ ద ఫార్ములా. ముందర ఏం చేస్తున్నాం? డినామినేటర్ ఉండే పోర్షన్ని కనుక్కోవడానికి ట్రై చేస్తాం. సో డినామినేటర్ ఉన్న పోర్షన్ ఏంటి? సిగ్మా x1 బార్ మైనస్ x2 బార్ దట్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా 1 స్క్వేర్ బై n1 ప్లస్ సిగ్మా 2 స్క్వేర్ బై n2. సో సిగ్మా 1 అనేది మన ఒరిజినల్ క్యాండిడేట్ సంబంధించింది, ఫస్ట్ శాంపిల్కి సంబంధించింది. హియర్ n1 ఈక్వల్ టు 49 అండ్ సిగ్మా 1 ఈక్వల్ టు 4.8. సో n2 సిగ్మా 2 రెండో క్యాండిడేట్కి సంబంధించింది. అక్కడ n2 ఈజ్ ఈక్వల్ టు 44, సిగ్మా 2 ఈజ్ ఈక్వల్ టు 5.4. సో ఈ రెండు మనం సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా we get 1.0644. ఇప్పుడు x1 బార్ అంటే 22.1, x2 బార్ అంటే 19.8. ఎప్పుడు కూడా μ1 మైనస్ μ2 ఈ టూ టైల్ టెస్ట్ మనం ఏం చేస్తాం? ఇప్పుడు మనం టూ శాంపిల్స్ వాటిలో we suppose μ1 ఈక్వల్ టు μ2గా మనం బేసిక్ సపోజిషన్ ఉంటుంది, దట్ ఈస్ 0 ఎప్పుడు కూడా మనకి. సో μ1 మైనస్ μ2 అనే దాని వాల్యూ ఎప్పుడు కూడా 0గా ఉంటుంది. అలాగే μ1 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు μ2 అనే కేసు ఉంది కదా. సో ఈక్వల్ కండిషన్ ఎప్పుడు కన్సిడర్ చేస్తాం మనం. సో దిస్ ఈజ్ 0. సో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 22.1 మైనస్ 19.8 బై 1.0644. సో దిస్ ఈజ్ 2.161. సో టేబులర్ వాల్యూ అంతా 1.28, క్యాలిక్యులేటర్ వాల్యూ అంతా 2.161. టేబులర్ వాల్యూ కంటే క్యాలిక్యులేటర్ వాల్యూ ఎక్కువగా ఉంది. సో వీ రిజెక్ట్ ద హైపోథసిస్. దట్ ఈస్ ద కంక్లూజన్. So we reject the H0. So there is enough evidence in the 10% level of significance that the teachers claim that her students score better on ACT. So మనం H0 రిజెక్ట్ చేస్తాము. H0 ఏంటి? μ1 లెస్ దాన్ μ2. ఈవిడ క్లాస్ స్టూడెంట్స్ తక్కువ అని అనుకుని H0గా బయలుదేరా మనం, బట్ H0 రిజెక్ట్ చేస్తాం. సో ఈ క్లాస్